షాబీం అహ్మద్ అలియాస్ బారే తృణమూల్ కాంగ్రెస్ లీడర్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇతడి గురించే చర్చంతా. ఇంతకు కారణం అతడి ఇంట్లో సీక్రెట్ గా నిర్మించిన బంకర్. ఆ బంకర్ లో అంతే రహస్యంగా చేసుకున్న అత్యంత విలాసవంతమైన ఏర్పాట్లు. ఏకంగా మంచానికే బంగారు పూత చేయించాడన్న వార్తలు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ సీక్రెట్ బంకర్ లో బయటపడిన విదేశీ వస్తువులు, నిఘా ఏర్పాట్లు చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఇదంతా మమతా అండతో జరిగిన అవినీతి అని బీజేపీ విమర్శలు చేస్తోంది. దీదీ హయాంలో వార్డు మెంబర్ గా ఉన్న లీడర్ కూడా కోట్లకు పడగలెత్తారని ఆరోపిస్తోంది. కేవలం ఆరోపణలే కాదు, అవినీతి తిమింగలాల భరతం పట్టేందుకు కూడా సిద్ధమవుతోంది. ఇంతకు టీఎంసీ సాధారణ నాయకుడు అత్యంత విలాసవంతమైన ఇల్లు ఎలా నిర్మించాడు? అహ్మద్ ఇంటికి పోలీసులు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్నిటికీ మించి సీక్రెట్ ఫ్లాట్ లో బయటపడిన టాప్ సీక్రెట్స్ ఏంటి? లెట్స్ వాచ్. ఈ స్విమ్మింగ్ పూల్ టూరిస్ట్ రిసార్ట్ అనుకున్నారా? ఈ గార్డెన్ పక్క బిజినెస్ మ్యాన్దే అని పొరబడ్డారా? గోల్డెన్ బెడ్ చూసి ఇంద్రభవనమని భ్రమించారా? ఇప్పటివరకు మీరు చూసినవన్నీ ఈయన ఇంట్లో కనిపించినవే. అలానే ఈయన బిగ్ షాట్ అనుకుంటే మళ్ళీ మీరు తప్పులు కాలేసినట్టే. పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సాధారణ నేత. ఇక స్ట్రైట్ గా పాయింట్ కు వెళ్లిపోదాం. మే 4వ తేదీన ఎన్నికల ఫలితాల రోజున హౌరాలోని షిబుపూర్ ప్రాంతంలో బీజేపీ మైనారిటీ సెల్ ఒక విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఆ ర్యాలీపై బాంబు దాడులు, కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఒక పౌరుడితో పాటు 2 బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు షమీం అహ్మద్ అలియాస్ బారే ప్రధాన సూత్రధారి అని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న షమీం అహ్మద్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అతను తన ఇంట్లోనే దాక్కున్నాడని సమాచారం అందడంతో హౌరా పోలీసులు అతని నివాసంపై మెరుపు దాడి చేశారు. అసలు రహస్యం అప్పుడే బయటపడింది. పోలీసులు 4 అంతస్తుల భవనం లోపలికి వెళ్లి గదులన్నింటినీ తనిఖీ చేశారు. అయితే ఆ భవనం బయట నుంచి చూసినంత వైశాల్యం లోపల గదుల్లో కనిపించలేదు. అంటే భవనం నిర్మించిన కొలతలకు లోపల ఉన్న గదుల వైశాల్యానికి మధ్య ఏదో తేడా ఉందని పోలీసులు పసిగట్టారు. ఎక్కడో గదులు దాచి ఉంచారని వారికి అర్థమైపోయింది. పోలీసులు మెట్ల దారి వెంబడి వెళ్తున్నప్పుడు ఒక మూల ఉన్న గోడ ద్వారం కనిపించింది. దాన్ని ఒక సాదాసీదా చెక్క బోర్డులా అమర్చి ఎవరికీ అనుమానం రాకుండా కవర్ చేసేశారు. కొన్ని కథనాల ప్రకారం ఆ రహస్య ద్వారాన్ని తెరవడానికి ప్రత్యేక రిమోట్ కంట్రోల్ లేదా ఒక బటన్ సిస్టమ్ ఉంది. పోలీసులు దాన్ని బలవంతంగా తెరిచినప్పుడు లోపల మరో ప్రపంచం బయటపడింది. ఆ మెట్లదారి నేరుగా ఒక లగ్జరీ ఫ్లాట్ లోకి తీసుకువెళ్ళింది. ఇదిగో ఈ దృశ్యాలు ఆ సీక్రెట్ ఫ్లాట్ కు సంబంధించినవే. ఇప్పటి వరకు సినిమాల్లోనే చూసిన ఇలాంటి సీక్రెట్ ఫ్లాట్ ను చూసి పోలీసులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. విలాసవంతమైన బంగారు పూత మంచం, ఖరీదైన ఇంటీరియర్, నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీ స్క్రీన్లు చూసిన పోలీసులు ఇది ఇల్లా, ఇంద్రభవనమా అని ఆశ్చర్యపోయారు. ఖరీదైన సోఫాలు, రాజభవనాల్ని తలపించే ఇంటీరియర్, విలాసవంతమైన డెకరేషన్, ఇవన్నీ చూసి ఇది నిజంగా ఓ రాజకీయ నాయకుడి ఇల్లేనా అన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. వైరల్ అవుతున్న ఫోటోలో గోల్డ్ ఫినిష్ ఫర్నిచర్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. ఆ ఫర్నిచర్ కు బంగారు తాపడమా అని దర్యాప్తు చేస్తున్నారు. ఆ రహస్య ఫ్లాట్ కు బయట ప్రపంచం నుంచి గాలి వెలుతురు వచ్చే కిటికీలు లేవు. అది ఒక భారీ కాంక్రీట్ బాక్స్ లా భవనం మధ్యలో నిర్మించారు. అందుకే అది ఇంతకాలం ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంది. నిందితుడు పక్కా ప్లాన్ తో ఎమర్జెన్సీ సమయంలో దాక్కోవడానికి, తన అక్రమ సంపాదనతో విలాసాలను అనుభవించడానికి ఈ బంకర్ తరహా ఫ్లాట్ ను కట్టుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. అలా కేవలం అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులు ఆ ఫ్లాట్ చూసి షాక్ అయ్యారు. మరోవైపు సీక్రెట్ ఫ్లాట్ లో దొరికిన నగదు, బంగారం, ఇతర డాక్యుమెంట్లను పోలీసులు సీజ్ చేసి వాటిపై ఇన్వెంటరీ తయారు చేశారు. సుమారు 250 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 1.25 లక్షల నగదు దొరికినట్టు తెలిపారు. ఇతర వస్తువులు బంగారమేనా కాదా అనే అంశంపై దర్యాప్తు షురూ చేశారు. కేవలం హింస కేసు మాత్రమే కాకుండా ఈ అక్రమాస్తులు, రహస్య నిర్మాణానికి సంబంధించి కూడా విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు. అయితే ఆ మంచం బంగారంతో చేసిందా లేక బంగారు పూత పూసిన దానిపై ఫోరెన్సిక్ లేదా
వాల్యుయేషన్ రిపోర్టు రావాల్సి ఉంది. కానీ ఆ గది ఒక విలాసవంతమైన రహస్య స్థావరం అనే విషయాన్ని మాత్రం పోలీసులు నిర్ధారించారు. అక్రమాయుధాలు ఏవైనా అక్కడున్నాయా అనే కోణంలో కూడా తనిఖీలు పోలీసులు చేశారు. ఇక్కడే బీజేపీ నాయకులు సీన్లోకొచ్చారు. భారీ దందాలు చేస్తాడని బీజేపీ నేత ఓంప్రకాష్ సింగ్ ఆరోపణలు చేశారు. షమీ మహమ్మద్ కేవలం హింసకు మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో దౌర్జన్యాలు, అక్రమ వసూళ్లకు పాల్పడేవాడని ఆరోపించారు. ఒక సాధారణ రాజకీయ నాయకుడికి అంత విలాసవంతమైన సీక్రెట్ ప్యాలెస్ ఎలా సాధ్యమని, అది అక్రమ సంపాదనతోనే కట్టాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. షమీ మహమ్మద్ భార్య షమీమా బానో. ఆమె హౌరా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ వార్డుకు కౌన్సిలర్ గా ఉన్నారు. షమీ మహమ్మద్ అధికారికంగా కౌన్సిలర్ కాకపోయినప్పటికీ తన భార్య పదవిని టీఎంసీ పార్టీ అండదండలను ఉపయోగించుకుని ఆ ప్రాంతంలో షాడో కౌన్సిలర్ లాగా వ్యవహరించేవాడని స్థానికులు చెబుతున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే అతను కౌన్సిలర్ భర్త, పార్టీ స్థానిక కీలక నేత కావడంతో ఆ పలుకుబడితోనే అతను విలాసవంతమైన భవనం, సీక్రెట్ ఫ్లాట్ ను నిర్మించుకోగలిగాడని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కూడా బెంగాల్లోని పలువురు రాజకీయ నాయకుల ఇళ్లపై దాడులు జరిగినప్పుడు భారీగా నగదు పట్టుబడింది. అయితే ఇలా సీక్రెట్ ఫ్లాట్ లో ఏకంగా బంగారు మంచంతో కూడిన ప్యాలెస్ బయటపడ్డం ఇదే మొదటిసారి. ఈ కేసులో మరిన్ని లోతైన విచారణలు జరిపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అక్రమార్కుల గుట్టు రట్టు చేసేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని అధికారులు చెబుతున్నారు. షమీ మహమ్మద్ పట్టుబడితే మరిన్ని కీలక విషయాలు, ఇతర బడా నేతల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. ఈ ఘటన బెంగాల్ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఒకటి మాత్రం స్పష్టం, కేవలం ఒక కార్యకర్త ఇంట్లోనే ఈ రేంజ్లో అక్రమాలు బయటపడితే మమతా బెనర్జీ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా చేసిన వారి ఇళ్లలో ఇంకెన్ని వింతలు బయటపడతాయో. బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఆ దిశగా దర్యాప్తు జరిపించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఆ దిశగా సువేందు అడుగులేస్తారేమో చూడాలి.